हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. ఇట్లా ఈ శ్లోకాలని మనం గానం చేస్తూ మన కంఠస్వరాన్ని మనం వింటూ ఆ శబ్దంలో బాగా తాదాత్మ్యం చెందుతూ శబ్దముగా మారిపో. శబ్దమే, ఇంకా ఏమీ లేదు అన్న. అంటే సృష్టి మొత్తానికి మూలం శబ్దం. అదే ప్రణవముగా ఓంకారముగా బయలుదేరింది. దాన్నే సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dhyan. ధ్యాన గ్రంథంలోని ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 160వ పాఠము 9/7/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాం. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఎక్కడుంటే అక్కడ, ఏ సన్నివేశంలో, ఏ సంఘటనలో అక్కడ దాంట్లో ప్రవేశించడం. ఎందుకంటే అది దైవానికి సంబంధించింది. ఏదైనా కానీ
ప్రతి క్షణము దైవానికి సంబంధించి, ప్రతి సన్నివేశము దైవానికి సంబంధించి. అందువల్ల ఈ 4 స్థాయిల్లో దాన్ని గురించి, దాన్ని తర్వాత దాని యందు, దానిగా క్లోజ్ అయిపోతుంది ఒక్క క్షణం. ఈ 4 స్థితులు అంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి, పరా నుంచి బయలుదేరిన ఆ దివ్య సంకల్పం, పశ్యంతి మధ్యమ మీదుగా మన వైఖరి వాక్కుగా బయటికి రావటం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవరీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో ఉన్నాం. ఇదంతా ప్రళయ స్థితిని వర్ణిస్తూ చెప్పినటువంటిది. అంటే ప్రళయ స్థితి అంటే కొంచెం తీరిగ్గా ఉన్న స్థితి, యాక్టివిటీ లేకుండా. అందువల్ల కొన్ని వివరాలు అక్కడ చెప్పుకుంటే మనం ఆ తర్వాత వచ్చే సృష్టి స్థితిలోకి, అంటే యాక్టివిటీలోకి వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి వివరాలు, ఎన్నో డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ లో మనం మునిగిపోకుండా ఆ డీటెయిల్స్ ను చూస్తూనే ఉంటాం. డీటెయిల్ తోకనే వదిలేస్తాం అన్నట్టుగా, అంటే దాంట్లో మునిగిపోకుండా. ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఆ తోక పట్టుకుని అన్నట్టుగా కూడా అనుకోవచ్చు. అట్లా ఈ మూలాన్ని మనం తెలుసుకునేటప్పుడు కల్లా, ఈ ప్రళయ స్థితిలో మూలం గురించిన విషయం మనం గ్రహించి అవగాహన చేసుకునేటప్పుడు, ఇక సృష్టి స్థితిలో అనేక రకాలుగా ఉన్నటువంటి వివిధత్వముగా, భిన్నత్వముగా, అనేకత్వముగా ఉన్న ఈ సృష్టిలో మనం ఎక్కడా కంగారు పడకుండా హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటాం. మనం స్టాంజా 1లో మొదటి స్టాంజాలో 8వ శ్లోకం దగ్గర ఉన్నాం. రెండో భాగానికి సంబంధించి కొంత చెప్పుకున్నాం. దాంట్లో స్లీప్ అనేది వచ్చింది, గాఢ సుషుప్తి, డ్రీమ్లెస్ స్లీప్. దానికి సంబంధించి ఏంటి విషయం అని మనం మన నిద్రాస్థితి, మరణం తర్వాత ఉన్న స్థితి, మరణము తర్వాత ఉన్న స్థితులు, అలాగే ప్రళయ స్థితులు, ఇవి ఎలాగ ఒకేలాగా ఉంటున్నాయో ఆ వివరాలు మనం తెలుసుకుంటున్నాము. Sleep and death are brothers, the ancient Greeks used to say. అంటే మరణం, మన నిద్ర ఎలాగైతే నిద్ర పోయాడు, ఎట్లాగా లేస్తాడో లేదో అని ఎవరు మనం భయపడుతున్నామా? లేదు. కాసేపు పడుకోనిలే, అలసిపోయినట్టున్నాడు, తర్వాత లేస్తాడులే అంటే ఆ నమ్మకం మనకి. ఆ నిద్ర తర్వాత మరలా మేలుకొని యథావిధిగా జీవితాన్ని కొనసాగిస్తాడు అని. నిద్రతో ఇక ఆ నిద్ర శాశ్వత నిద్ర అన్నట్టుగా మనం ఎవరం అనుకో. అట్లాగే డెత్ కూడా ఇంకా అక్కడతో ఆగిపోవటం లేదు.
నిద్రతో ఎట్లాగైతే ఆగిపోవటం లేదు మనం, మరలా మేల్కంచి మరలా ఎలాగ ఇంకొక రోజును ప్రారంభించుకుంటున్నాము, అట్లాగే డెత్ మరలా ఇంకొక రోజు, ఇంకొక జన్మని ప్రారంభించుకోవటానికి అది ప్రాతిపదిక అవుతుంది మనకి. స్లీప్, డెత్ రెండింటిని ఒక చోటకి చేర్చేటప్పుడు కల్లా డెత్ కి సంబంధించి చాలా హాయిగా ఉంది మనకి. దాని గురించి నాకు భయం లేదు మనకి. ఇక బ్రదర్స్, ద ఏన్షియంట్ గ్రీక్స్ యూజ్డ్ టు సే, బ్రదర్స్ అని ఎందుకన్నారు? ఒకే లక్షణాలతో సాధ్యమైనంత వరకు, ఇప్పుడు తోబుట్టువులు అనగానే ఒక తండ్రికి పుట్టిన వాళ్ళు, ఒక తల్లి గర్భంలో పెరిగిన వాళ్ళు, ఒక తల్లి గర్భం నుంచి ప్రసవింపబడ్డ వాళ్ళు. కాబట్టి తండ్రి లక్షణాలు దాదాపుగా ఆ ఇద్దరికి ఉంటాయి కాబట్టి అందుకని సమానమైన లక్షణాలు ఉంటే వీళ్ళు సహోదరులాగా ఉన్నారు, సోదరులాగా ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లా ఇది సమాన లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా స్థితుల్లో భేదం ఉండొచ్చు, కానీ ఆ స్థితికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దగ్గరగా ఉన్నాయి. స్లీప్‌కి, డెత్‌కి, నిద్రకి, మరణానికి. ది ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ టు స్లీప్ ఈజ్ ఇండీడ్ సిమిలర్ టు వాట్ హ్యాపెన్స్ అట్ డెత్. చూడండి, మనం నిద్రాదేవుల్లోకి వెళ్ళబోయేటప్పుడు ఏం జరుగుతుందో పూర్తిగా, అంటే జాగ్రత్త అవస్థ నుంచి క్రమక్రమంగా స్వప్నావస్థలోకి వెళతాం. అక్కడి నుంచి గాఢ సుషుప్తిలోకి వెళతాం. అట్లాగే డెత్ లో కూడా అట్లా జరుగుతూ ఉంటుంది. మనం ఎట్లాగైతే క్రమక్రమంగా గాఢ సుషుప్తిలోకి వెళ్తాం, అట్లాగే చివరి శ్వాస ఆగిపోయింది, లోపలికి గాలి పీల్చుకున్నాం, గాలి వదిలాం, విశ్వసించాము, మళ్ళీ గాలి పీల్చుకోలేదు. అది డెత్ లో జరిగేది. అయితే పీల్చిన గాలికి సంబంధించి నిశ్వసించాము, ఆ నిశ్వసించిన గాలి మరలా ఉచ్ఛ్వాసం ద్వారా మరలా గాలి పీలుస్తాడేమో అన్నట్టుగా ఆ గాలి పీల్చే వరకు గుండె పని చేస్తూనే ఉంటుంది. గాలి నిశ్వసించగానే, గాలి విడవగానే మరణించటం ఉండదు. మళ్ళా గాలిని తీసుకుంటాడు కాబట్టి గాలిని తీసుకోవడము ఒక క్షణం ఆలస్యం అవ్వచ్చు, పర్వాలేదు, ఆ గుండె పని చేస్తూనే ఉంటుంది. ఫ్యాన్ ఎట్లాగైతే స్విచ్ ఆపేసినా కానీ కొంతసేపు పని చేస్తుంది అంతకుముందున్న వేగానికి తగ్గట్టుగా, అట్లాగే ఇది గుండె పని చేస్తూ ఉంటుంది. ఇట్లా క్రమక్రమంగా గుండె ఆగిపోవటం జరుగుతుంది. అయితే ఆ క్షణంలో ఇప్పుడేమవుతుంది, మొత్తం మనకి పుట్టిన దగ్గర నుండి మనకి ఊహ తెలిసినప్పటి నుంచి అప్పటి వరకు జరిగిన విషయాలు అన్నీ సినిమా రీల్ లాగా కదులుతాయి మన ముందు. అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఆ స్థితిలో, ఆ క్షణంలో మొత్తం జీవితం అంతా కదలాడుతుంది, ఒక సినిమా లాగా, ఒక చలనచిత్రం లాగా. అప్పుడేంటి, అందుకనే మనకి ఏమంటున్నాడు ఇక్కడ, దట్ విచ్ ఏ మ్యాన్ లాంగ్స్ ఫర్ దట్ హీ బికమ్స్. అందుకని మనం మొట్టమొదటిగా జ్ఞప్తికి వచ్చేది ఏంటి, గాఢంగా, అత్యంత గాఢముగా, దృఢముగా ఏదైతే అనుకుంటామో అవి గుర్తుకొస్తాయి. అట్లా మనం ఈ దైవానుభూతిని, మన లక్ష్యాన్ని చేరాలి, మానవ జీవిత పరమార్థం ఏదైతే ఉందో ఆ దివ్యానుభూతిలోకి, ఏకత్వానుభూతిలోకి, దైవానుభూతిలోకి మనం వెళ్ళాలి. మన అంతిమ లక్ష్యాన్ని చేరాలి మనం.
అంతిమ లక్ష్యానికి చేరటానికి ఇవన్నీ వదిలేసి రోజువారీ జీవితం వదిలేసి ఒక్కదాని కోసం వెళ్ళక్కర్లేదు. ఈ పనులు చేసుకుంటూనే దాన్ని చేరటం. ఈ పనుల ద్వారానే అంతిమ లక్ష్యం ఎలాగా చేరాలి? ఈ జన్మకి సంబంధించిన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్వహించుకుంటూ ఆ కర్తవ్యాల ద్వారానే. కొత్త పని ఏది అక్కర్లేదు మీకు. మనకి ఏది కొత్త పని అక్కర్లేదు. మనకు అప్పజెప్పబడ్డ బాధ్యతలు, కర్తవ్యాలు ఉన్నాయి మనకి. వాటిని నిర్వహించుకుంటా వాటి ద్వారా అసలైన లక్ష్యం చేరటం. ఇట్లా మనం అనుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఆ చివరి క్షణంలో అది గాఢంగా గుర్తుంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఆఫ్టర్ డెత్ స్టేట్స్ లో, మరణానంతర స్థితిలో అది మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. మరలా పునర్జన్మప్పుడు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. జన్మించిన తర్వాత అది ప్రేరణగా నిలుస్తుంది మనకి. ఆ తరువాతి జన్మకి సంబంధించి మనకి ప్రేరణగా నిలుస్తుంది. ఇప్పుడు అనుకున్నది, ఈ జన్మలో అనుకున్నది రాబోయే జన్మకి అది ప్రేరణగా నిలిచి అత్యంత తక్కువ వ్యవధిలో, తక్కువ సమయంలో మనము ఆ దైవానుభూతిని పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకని మనం వీటి గురించి చెప్పుకుంటున్నాం. అంటే మనకి ఎక్కడ వెసులుబాటు ఉంది? మనకి ఈ జన్మలో ఏమీ సాధించలేకపోయాం. ఏవేవో విన్నాం. చాలా గొప్ప గొప్ప విషయాలు విన్నాం. కానీ ఏది మనం సాధించలేకపోయాం. అంత సామాన్యంగా జీవితం గడిచిపోయింది. ఏమాత్రము విశేషం లేకుండా చాలా సాధారణంగా జీవితం గడిచిపోయింది అని మనం బాధపడాల్సిన అవసరం లేకుండా, చింతించాల్సిన అవసరం లేకుండా, మనకి ఇప్పుడు గట్టిగా మనం దృఢముగా, గాఢముగా సంకల్పించడం. ఇప్పుడు తప్పనిసరిగా మనకి ఆ లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం వచ్చే జన్మకి. After a full day's work and the need for rest is felt, after a full day's work, రోజంతా మనం ఉదయాన్నే లేచి పనిలోకి వెళ్ళిపోతాం. పగలంతా పని చేస్తాం. సాయంత్రం అయ్యేటప్పుడు కల్లా ద నీడ్ ఫర్ రెస్ట్ ఈజ్ ఫెల్ట్. కొద్దిగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అంటే ఉదయం పని ప్రారంభించినప్పుడు ఉన్నంత ఉత్సాహం, శక్తి, బలం సాయంత్రం అయ్యేటప్పుడు కల్లా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇదిగో సాయంత్రం ఇక వెళ్ళబోయే టైంకి ఏదన్నా పని చెప్తే ఏం చేస్తాం, తర్వాత చేస్తానులేండి, రేపు వచ్చినప్పుడు చేస్తానండి అని కొంచెం నీరసంగా సమాధానం వస్తుంది. అదే ఉదయం ఇవ్వండి, చేసేస్తాను, ఇచ్చేయండి, ఎంత పనైనా ఇవ్వండి అని ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తుంటే ఆ పనిని ఎంత పనైనా చేసేస్తుంటాం. సాయంత్రానికి వచ్చినప్పటికల్లా అలసిపోయినట్టు అవుతుంది. కాబట్టి అక్కడ ఏం జరిగింది? రెస్ట్ ఈజ్ ఫెల్ట్. కాబట్టి విశ్రాంతి చేస్తున్నది ఆపాలి, ఇంకొక స్థితిలోకి వెళ్ళాలి అన్నట్టుగా అక్కడ మనకు అనిపించడం జరుగుతుంది. ఈజ్ ఫెల్ట్. వన్ రిటైర్స్. అందువల్ల ఏమవుతుంది, ఇంకా ఆ పని నుంచి బయటకు వచ్చేసి రిటైర్స్. అండ్ బిఫోర్ వన్ రియలైజెస్ ఇట్, ద బాడీ ఈజ్ అస్లీప్. నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాం, విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం, నిద్రలోకి జారుకుంటాం. ది ఆకల్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇది మనకి నిత్యం జరిగేది. అంటే మనం ఏమనుకుంటున్నాము, పనంతా చేసేటప్పుడు కల్లా మనం మన దగ్గర ఉన్నటువంటి ఆ నిల్వ ఉన్న శక్తి అంతా దానికి ఖర్చు అయిపోయి, ఎగ్జాస్ట్ అయిపోయి, పూర్తిగా వ్యయం అయిపోయి, ఇంకా మన దగ్గర చేయటానికి కావాల్సిన శక్తి ఏమాత్రము లేకపోవటం వల్ల ఇంకా విశ్రాంతి కోరుతుంది దేహం అని అనుకుంటున్నాం మనం. ఇక్కడ ఒక తమాషా ఉంది. ఏంటంటే, ద ఆకల్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద నెసెసిటీ ఫర్ స్లీప్ ఈస్ క్వైట్ డిఫరెంట్. కానీ
నిగూఢముగా, గుప్తముగా ఉన్న విషయం ఏంటంటే రహస్యమైన విషయం. దీనికి సంబంధించి మనం బాహ్యంగా మన భావం ఇలాగ ఉంది. మనం ఇలా అనుకుంటాం. ఎవరమైనా కానీ సామాన్యంగా ఇలా భావిస్తాం. అంటే దేహం విశ్రాంతి కోరుకుంటుంది. ఈ అవయవాలు విశ్రాంతి కోరుకుంటున్నాయి. ఎందుకంటే శక్తి అంతా ఖర్చయిపోయింది అని చెప్పి. కానీ ఎందుకు విశ్రాంతి కోరుతున్నాయి? ఎందుకు మరణాన్ని ఆహ్వానించాల్సొస్తుంది? ఇక్కడ మనకి ఎందుకు సృష్టి స్థితి, ప్రళయ స్థితిలోకి వెళ్ళాల్సొస్తుంది? ఇక్కడ మనకి సమాధానం, ఆ ఎక్స్‌ప్లనేషన్, ఆ వివరణ ఇస్తున్నాడు ఇక్కడ. ఆకల్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ద నెసెసిటీ ఫర్ స్లీప్. ఎందుకు నిద్ర అవసరం వచ్చింది? ఎందుకు విశ్రాంతి యొక్క అవసరం వచ్చింది? చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా! అంటే ఇట్స్ క్వైట్ డిఫరెంట్. అంటే మనం మామూలుగా అనుకుంటున్న విషయాలకి, ఆ భావానికి కొంచెం వ్యతిరేకంగా ఇది ఉంది. దాని యొక్క వివరణ మనం వింటే. ఏమంటున్నాడు ఈ సోటరిక్ ఆకల్ట్ ఎక్స్‌ప్లనేషను? అండ్ ఇన్ ఎ వే ఈస్ రిలేటెడ్ టు ద నీడ్ ఫర్ డెత్. అట్లాగే డెత్ గూడా. మరణం యొక్క ఆవశ్యకత. మరణించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? రాత్రి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ సృష్టి స్థితి, ప్రళయ స్థితిలోకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఈ 3 ఒకే విషయంగా, ఒకే పద్ధతిలో అవి వెళుతూ ఉన్నాయి. విశ్రాంతిలోకి, నిద్రలోకి, మరణంలోకి, ప్రళయ స్థితిలోకి. ఈ మూడింటిని ఒక చోటకి చేర్చేయడం అన్నమాట. అంటే ఈ సృష్టిని అట్లా మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే, ఒకే సూత్రం మీద పనిచేస్తున్నాయి ఇవన్నీ. ఒకే రకమైన ధర్మాలు, ఒకే రకమైన సూత్రాలు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి అన్నది అర్థమవుతుంది. అది పెద్దది గావచ్చు, చిన్నది గావచ్చు, కాల పరిమాణంలో వేల వేల సంవత్సరాలు పట్టొచ్చు. ఒక్క క్షణంలోనే అది జరిగిపోవచ్చు. అట్లాగా ఎందుకు అలాగా? పని, విశ్రాంతి ఇట్లా పర్యాయత్వం ఎందుకు వచ్చింది? ఎందుకు అవసరమవుతుంది? అంటే స్లీప్ ఈస్ రిక్వైర్డ్ బికాజ్ నిద్ర అవసరమైంది మనకి. ఎందుకని? బికాజ్ ఆఫ్ ఎ సూపర్ అబండెన్స్ ఆఫ్ ప్రాణిక్ వైటాలిటీ. సూపర్ అబండెన్స్ ఆఫ్ ప్రాణిక్ వైటాలిటీ. ఇవన్నీ చాలా కీలకమైన విషయాలన్నమాట. ఇవన్నీ చక్కటి సూత్రాలు. ఇప్పుడు ఇవి గనక మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, మన నిత్య జీవితంలో దీన్ని అమల్లో పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకా నిద్ర, విశ్రాంతి మనకి సంబంధం లేదే కాదు. మనం మాత్రం 24 గంటలు ఉత్సాహంతో ఉంటామన్నమాట. ఏంటంటే సూపర్ అబండెన్స్. అంటే అధికం. చాలా ఎక్కువగా ఉందన్నమాట. సూపర్ అబండెన్స్. అబండెన్స్ అంటేనే పుష్కలంగా ఉన్నట్టుగా. ఇంకా మరింత పుష్కలంగా అన్నమాట. అంటే మనకి ఒక ఒక బ ఒక బియ్యం బస్తా 25 కేజీల బస్తా సరిపోవచ్చు ఒక కుటుంబానికి. ఒక చిన్న కుటుంబానికి. కానీ ఒక ఆహ్, 200 కిలోలు, 300 ఆహ్, 300 కిలోలు అంటే అటువంటి బస్తాలు 25 కేజీల బస్తాలు ఒక పదో ఎన్నో మన ఇంట్లో ఏసేసాడు. అంటే పుష్కలంగా మనకి ఆహార పదార్థం ఉంది. ఆహారం పుష్కలంగా. అట్లాగే సరుకులు, ఈ కిరాణా సరుకులకి సంబంధించి మొత్తం ఒక 10 నెలలు, ఒక 7, 8 నెలలకి సరిపోను మొత్తం ఇంటి నిండా వచ్చేసింది మనకి. ఎతుక్కునే పని లేదన్నట్టుగా. అంత పుష్కలంగా అన్నమాట. నిండుగా. సూపర్ అబండెన్స్ అంటే. సూపర్ అబండెన్స్ అంటే ఇంకా మరింతగా, మరింత పుష్కలంగా ఏంటుంది? సూపర్ అబండెన్స్ ఆఫ్ ప్రాణిక్ వైటాలిటీ. ఆ ప్రాణశక్తి. అంటే మనల్ని నిలిపేది ఏదైతే ఉందో ప్రాణశక్తి. మనల్ని
జీవిస్తున్నట్టుగా చేసేది ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తి పుష్కలంగా ఉంది. అయితే అదేం జరుగుతుంది? విచ్ ఇఫ్ నాట్ కౌంటర్ బ్యాలెన్స్‌డ్ వుడ్ డిస్రప్ట్ ద ఫిజికల్ వెహికల్. అయితే మరది వాళ్ళు ఆ సరుకులన్నీ మనకి సంవత్సరానికి సరిపోనున్నాయి అన్నట్టుగా ఉంది గదా! ఉన్నాయి కదా అని చెప్పి మనం మొత్తం తినేసేస్తామా? కొంచెం కొంచెం, కొద్ది కొద్దిగా మనం వాడుకుంటాం అన్నట్టుగా. అట్లాగే ఈ ప్రాణశక్తి పుష్కలంగా ఉంది మనకి. అది మనకి సరఫరా అవుతూనే ఉంది. సప్లై అవుతూనే ఉంది. ప్రాణశక్తి తగ్గి మనము విశ్రాంతిలోకి వెళ్ళడం లేదు. ఇక్కడ ప్రాణశక్తి పుష్కలంగా అపారంగా మనకి అందుతూనే ఉంది. ఆ అందటమే కొంచెం ఇబ్బందవుతోంది మనకది. ఇక్కడ ఉన్న గొడవేంటంటే ఇప్పుడేమైంది? పుష్కలంగా ఉంది. ప్రాణశక్తి ఉంటే మనం ఇగ ఎంత జేసినా అది తరగట్లేదు గదా! కాబట్టి 24 గంటలు మనం పని చేయొచ్చు. తరగని ప్రాణశక్తి మన దగ్గర ఉంది. నిరంతరము సప్లై అవుతూ ఉందది. నిరంతరంగా. ఎక్కడ ఆగకుండా. ఇంక పుష్కలంగా అది ఉంటే ప్రాణశక్తి, ఇంక మనం ఎందుకు ఆగటం? ఇంక పని చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు కదా! ఇప్పుడు కొద్దిసేపు జేస్తే ప్రాణశక్తి ఎక్కువ మనకి సప్లై లేదు. కొద్దిగానే మనకు సప్లై జేస్తున్నారు ప్రాణశక్తి. అందువల్ల అది వాడుకొని అది అయిపోంగానే మెదలకుండా కూర్చుంటామింక. అట్లా లేదే! ప్రాణశక్తి అద్భుతంగా మనకి పుష్కలంగా మనకు అందుబాటులో ఉంది. మనకు అందింపబడుతోంది. సూపర్ అబండెన్స్ ఆఫ్ ప్రాణిక్ వైటాలిటీ విచ్ ఇఫ్ నాట్ కౌంటర్ బ్యాలెన్స్‌డ్. దాన్ని గనక మనం ఇంకొక బాగా ఉందిలే అని బాగా వాడేస్తూ ఉంటే, ఇంట్లో సరుకులు మొత్తం ఉన్నాయిలే తినేద్దాం, తినేద్దాం. ఆకలి ఉన్నా లేకపోయినా వండుకొని తినేద్దాం, తినేద్దాం అనంటే ఏమవుతుంది? మొత్తం ఆరోగ్యం మొత్తం పాడైపోతుంది. అనారోగ్యంలోకెళ్ళిపోతాం. గందరగోళం అయిపోతుంది శరీరం అంతా, దేహం అంతా. అట్లాగే ఈ ప్రాణశక్తి ఉంది గదా అని దాన్ని ఉపయోగించుకుంటూ పని చేస్తూ ఉంటే ఏమవుతుంది? నాట్ కౌంటర్ బ్యాలెన్స్‌డ్. దాన్ని గనక మనము నిరోధించకపోతే, అట్లా వచ్చే సప్లైని దాన్ని అట్లాగా ఆపుకోకపోతే మనం, వస్తుందిలే తేరగా అని జెప్పి, మనం ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లేదు గదా! ఈ ప్రాణిక్ వైటాలిటీకి, ఈ ప్రాణశక్తికి మనం ఒక్క పైసా ఖర్చు పెట్టక్కర్లా. మనం అడగక్కర్లా అసలు. మనం అడగకుండానే ఈ ప్రాణశక్తి ఈ చోటు మొత్తం నిండుందది. అపారమైనంగా, అపారంగా. ఎంత వాడినా తరగకుండా. అందుకనే ఊరికే వచ్చేస్తుంది గదా! అని జెప్పి దాన్ని వాడుకుంటూ మనము ఇక అలా పని చేస్తూ ఉన్నామనుకోండి. ఏమవుతుందప్పుడు? ఊరికే వచ్చినియి గదా! సరుకులన్నీ అని ఈ ప్రభుత్వం వాళ్ళు మీకన్నీ ఊరికే ఇస్తున్నామని జెప్పి మొత్తం సంవత్సరానికి సరిపోయే సరుకులన్నీ ఇంట్లో పెట్టేశారనుకో. ఆ! ఉన్నాయి గదా! అని జెప్పి మొత్తం తింటూ కూర్చుంటే ఏమవుతుంది? తక్కువ సమయంలోనే అందుబాటులో ఉంది గదా! మామూలుగా అయితే నెలకి సరిపోను బొటాబొట్టిగా తెచ్చుకుంటాం. అందులో ఎవరన్నా బంధువులు వస్తే అవి ముందే అయిపోతాయి. ఈ చివరికి నెల చివరికొచ్చేటప్పటికల్లా సరుకులు చాలనట్టుగా ఉంటాయి. దాన్నే నెమ్మదిగా వాడుకుంటాం. మళ్ళీ ఎందుకంటే సరుకులు తేవాలంటే డబ్బులు గావాలి. డబ్బులు గావాలంటే నెల జీతం రావాలి. ఫస్ట్ తారీఖు రావాలి. అందువల్ల ఆ ఫస్ట్ తారీఖు దాకా నెమ్మదిగా గట్టెక్కిస్తాం. ఒకరోజు వండుకుని, ఒకరోజు వండుకోకుండా అన్నట్టుగా. ఒకరోజు పస్తుండి, ఒకరోజు తిని, ఒక పూట తింటూ, ఒక పూట పస్తుంటూ నెమ్మదిగా ఎట్లాగో గట్టెక్కిస్తాం. అదే మొత్తం మనం డంప్ చేసాడనుకోండి, మొత్తం మన ఇంటి నిండా ఉన్నాయి చక్కగా. కొట్టం ఇంకా తింటమే తింటాం, తింటమే తింటాం. దేహం ఏమైపోతుంది? అట్లాగే ఈ బాడీ గూడా మనకి. ఈ వైటాలిటీ ఉంది గదా! అని దాన్ని వాడుకుంటూ, దాన్ని వాడేస్తూ పని చేశామనుకోండి, విశ్రాంతి లేకుండా ఇప్పుడేమవుతుంది?
విచ్ ఇస్ నాట్ కౌంటర్ బ్యాలెన్స్డ్. దాన్ని గనక మనం సమాన బలంతో ఎదిరించకపోతే, అంటే దానికి ఆపోజిట్, దానికి వ్యతిరేకంగా ఇంకొకటి చేయకపోతే, అంటే దాన్ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాం కాబట్టి నిలుపుదల చేయటం. అట్లా కౌంటర్ బ్యాలెన్స్ చేయాలి దాన్ని. అంటే సరితూకం చేయాలి. సరితూకం చేయాలి మనం. సరితూకం చేయాలంటే వాడటం ఆపాలి. వాడటం ఆపితే అప్పుడు మళ్ళీ సరితూకానికి వస్తుంది. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వాడుకోవటం. ఇప్పుడు గాలి పీలుస్తున్నాం, ఉంది కదా, గాలి ఫుల్గా ఉంది, గాలి ఈ చోటులో ఉంది కదా, గాలి ఉచ్ఛ్వాసము పీలుస్తున్నావా, పీల్చు, ఇంకా పీల్చు, ఇంకా పూర్తిగా ఉంది గాలి, ఎంత పీల్చినా తరగదు, పీల్చండి పీల్చండి అంటే ఎంత పీలుస్తాం? పీలుస్తా ఉంటే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, దేహం అంతా గందరగోళం అయిపోతుంది. మనం ఎంతవరకు పీల్చగలమో అంతవరకే పీల్చగలం. అందుకని దాన్ని వెంటనే కౌంటర్ బ్యాలెన్స్ చేస్తున్నాం, నిలుపుదల చేస్తున్నాం. పీల్చగలిగినంత పీల్చి ఆపేస్తున్నాం. ఆపేసి దానికి కౌంటర్గా మళ్ళా దాన్ని వదిలేస్తున్నాం నిశ్వాసంగా. అప్పుడు అది సరితూకంగా వచ్చేస్తుంది. ఉచ్ఛ్వాసము నిశ్వాసము సరితూకం అయిపోయింది, సమం అయిపోయింది. అప్పుడు మళ్ళీ తీసుకోవటం మొదలు పెడతాం. మళ్ళీ ఉచ్ఛ్వాసం, మళ్ళీ నిశ్వాసం, అట్లాగా. విశ్రాంతి ఎందుకు అవసరం? ఇక్కడ అద్భుతమైనటువంటి అపారమైనటువంటి ప్రాణశక్తి మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, అంటే కౌంటర్ బ్యాలెన్స్డ్ వుడ్ డిస్రప్ట్. మనం గనక అట్లాగా నిలుపుదల చేయకపోతే మనకు ఉచితంగా వచ్చేస్తుందిలే, మనకి తేరగా దొరుకుతుందిలే అని చెప్పి అలాగ వాడుతూ ఉంటే ఏమవుతుంది? వుడ్ డిస్రప్ట్ ద ఫిజికల్ వెహికల్. మనకి ఏదైతే ఈ జన్మ మొత్తానికి ఆధారమో, ఈ జన్మ మొత్తానికి జీవించడానికి, మనం అన్ని పనులు చేసుకోవడానికి ఆధారమైనటువంటి ఈ భౌతిక దేహం, అట్లాగే మన అంతిమ లక్ష్యాన్ని చేరటానికి కూడా ఉపయోగపడే ఈ భౌతిక దేహం, అన్ని రకాలుగా ఉపయోగపడే ఈ భౌతిక దేహం డిస్రప్టెడ్, శిథిలమైపోతుంది, నాశనం అయిపోతుంది ఫిజికల్ వెహికల్. అట్లాగే డెత్ లేకపోతే, మరణం లేకపోతే, ఇక జన్మించాం ఇంకంతే, బాగా 100 సంవత్సరాలు, 200, 300, 500 సంవత్సరాలండి ఆయన వయసు. ఏంటి ఫిజికల్ వెహికల్ ఏమవుతుంది? డిస్రప్టెడ్, నాశనం అయిపోతుంది, శిథిలమైపోతుంది. అందుకనే అటువంటి పరిస్థితి రానియకుండా కొంత సమయం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, 70, 80 కొంత కాలం అయిన తర్వాత అది దాన్ని వదిలేసేటట్టుగా ఏర్పాటు చేయబడింది మరణము ద్వారా. అది కూడా మనల్ని రక్షించే ప్రక్రియలో అది ఒకటి. మనం ఎట్లాగైతే ఇక్కడ నిద్రలోకి జారుకుంటున్నాము, పని 24 గంటలు పని చేయకుండా ఒక రోజులో సగం రోజు ఒక పూట పని చేసి, సగం రోజు పని చేసి సగం రోజు విశ్రాంతి అన్నట్టుగా పెట్టుకున్నాం. ఒక రోజుని 2గా విభాగించుకున్నాం. పగలు రాత్రి మనకి అందుబాటులో ఉంది. పగలు పని చేసుకుంటున్నాం, రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నాం. దానివల్ల ఏమైంది? విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి అద్భుతంగా పుష్కలంగా మనకి ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి లేకపోతే కదా మనకి అలసిపోయి ఇక ప్రాణశక్తి లేదండి, అందట్లేదు, ఆక్సిజన్ సిలిండర్లు అయిపోయినాయి, అంటే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి రావచ్చని ఇక తమాషాగా చెప్పుకుంటున్నారు. సరే, అది వేరే విషయం. ఇట్లా ఆక్సిజన్ సిలిండర్లు లేవండి, అయిపోయినాయి అన్నట్టుగా లేదు కదా ఇక్కడ మనకి పరిస్థితి. మనం కౌంటర్ బ్యాలెన్స్డ్ వుడ్ డిస్రప్ట్ ద ఫిజికల్ వెహికల్. మనం దాన్ని నిలుపుదల చేయకపోతే ఈ భౌతిక దేహం శిథిలమైపోతుంది. తర్వాత
ఎంత ఉన్నా కానీ ఇక పని చేసే పరిస్థితి లేకుండా, పగలు పని చేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది. ఇంతకుముందు మనం పగలు పని చేసుకుంటాం, ఎంత ఉన్నా కానీ పగలు పని చేసుకుంటున్నాం, ఆ పరిస్థితి పోతుంది. ద హార్మోనైజింగ్ అడ్జస్ట్మెంట్ ఈస్ మేడ్ డ్యూరింగ్ స్లీప్. అంటే దాన్ని సమతూకం చేయటానికి లా ఆఫ్ అడ్జస్ట్మెంట్, మళ్ళీ ఇంకొక ధర్మం మన దగ్గరకు వస్తుంది, అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ, తద్వారా పని విశ్రాంతి, ఈ లా ఆఫ్ అడ్జస్ట్మెంట్ దానికి తోడుగా, అప్పుడు ఈ సమతూకంలోకి రావడానికి ఇది వీలవుతుంది. ద హార్మోనైజింగ్ అడ్జస్ట్మెంట్ ఈజ్ మేడ్ డ్యూరింగ్ స్లీప్. అందువల్ల నిద్ర అత్యవసరం. నేను నిద్రపోనండి, క్షణం విశ్రాంతి లేకుండా 24 గంటలు పని చేస్తానండి, నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను అని అంటే అది ఏమవుతుంది? డిస్రప్టెడ్ ద ఫిజికల్ వెహికల్. కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి భౌతిక దేహం మొత్తం, ఒక 50-70 సంవత్సరాలు పనిచేయవలసిన భౌతిక దేహం 1 సంవత్సరానికే శిథిలమైపోతుంది, నాశనం అయిపోతుంది. అందువల్ల ఆ ప్రమాదం లేకుండా ఉండటం కోసం ఇది పెట్టారన్నమాట. మనం మామూలుగా ఏమనుకుంటున్నాం, అలసిపోయి అంటే మనకి ప్రాణశక్తి తగ్గిపోయింది అన్నట్టుగా. మన శక్తి తగ్గిపోయింది, ఖర్చు అయిపోయింది, మన దేహంలో ఉన్నటువంటి శక్తి ఖర్చు అయిపోయింది, అందువల్ల నీరసం వచ్చేసింది, ఇంకా పని చేయలేము అని మనం విశ్రాంతికి వెళ్తున్నాం. కానీ ఈ విషయం మనకు తెలిస్తే ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇంక 24 గంటలు పని చేయటానికి కూర్చుంటాం. అందుకనే అటువంటి ప్రమాదం లేకుండా అప్పుడు భౌతిక దేహం దెబ్బతింటుంది. అంటే భౌతిక దేహానికి రక్షణగా ఈ పని చేస్తున్నాం అన్న అవగాహనలోకి వస్తాం. అంటే తప్పనిసరి అన్నట్టు కాకుండా చచ్చినట్టు చేయాల్సిందే, చచ్చినట్టు నిద్రపోవాల్సిందే. ఎందుకంటే చేయలేము, ఇక పని చేయలేము, నీరసం వచ్చేసింది, పని చేయలేము ఇక. అంటే మన దగ్గర శక్తి లేదు అని అనుకుంటున్నాం, కానీ ఈ చుట్టూ చోటులో శక్తితో నిండి ఉన్నది, అది మనకి సరఫరా అవుతూనే ఉంది. కానీ అట్లాగా సరఫరా అవుతుంటే దాన్ని చేయలేము కాబట్టి మనకి ఈ భావన కలిగించేటట్టుగా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనకి ఏమైంది? నిద్ర ఎందుకు అవసరమో, అలాగే మరణము ఎందుకు అవసరమో, అలాగే ప్రళయ స్థితి ఎందుకు అవసరమో ఇప్పుడు మనకి దీని ద్వారా అర్థమవుతుంది. యాజ్ ఎ మ్యాన్ ఎగ్జాస్టెడ్ బై వన్ స్టేట్ ఆఫ్ ద లైఫ్ ఫ్లూయిడ్ సిక్స్ ఎనదర్. మనకి సహజం ఏంటంటే ఒకటి ఏదైనా ఎగ్జాస్ట్ అయిపోతే, అంటే మొత్తం ఖర్చు అయిపోయింది అని అన్నట్టు భావిస్తే ఇంకొక దానికేసి వెళ్తాం. 6 ఎనదర్. యాజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి తీసుకుంటే వెన్ ఎగ్జాస్టెడ్ బై ద హాట్ ఎయిర్, మనం నడి వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం వేడి గాలి, వడగాళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం మనం? వడగాలికి తట్టుకోలేక he refreshes himself with cool water. చల్లని నీటితో స్నానం చేయటము, చల్లని నీరు తాగుతూ ఉండడము, అది ఇప్పుడు మనకి ఏసీలు వచ్చినాయి కాబట్టి ఏసీల్లో కూర్చోవడము, ఇట్లాగా చేస్తాం. అంటే ఆ హాట్ ఎయిర్ నుంచి తప్పుకోవడం కోసం. మనం ఏదైతే తట్టుకోలేకపోతున్నామో దాని నుంచి తప్పుకొని ఇంకొక దాంట్లోకి, మనం తట్టుకునే స్థితి ఉన్నది ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. బాగా చలిగా ఉంది, కొంచెం వెచ్చగా ఉన్న చోటకి వెళ్తాం. అమెరికా లాంటి ప్రదేశాల్లో అయితే హీటర్స్ ఉంటాయి వాళ్ళకి, ఇంట్లో పొయ్యి కూడా ఉంటుంది, ఆ కట్టెల పొయ్యిలాగా, అది మండుతూ ఉంటుంది రాత్రి అంతా. పూర్వం రోజులు, ఇప్పుడంటే ఈ కరెంట్ వచ్చింది కాబట్టి వాటి అవసరం లేదు. ఇట్లా వేడిగా చూసుకోవడం, చాలా ఏది ఎక్కువైతే దానికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళటం. కూల్ వాటర్, సో స్లీప్ ఇస్ ద షేడీ నూక్
ఇన్ ద సన్లైట్ వ్యాలీ ఆఫ్ లైఫ్. కాబట్టి ఈ స్లీప్ కూడా, సో స్లీప్ ఈస్ ద షేడీ నూక్. షేడీ నూక్ అంటే ప్రశాంతంగా, ఏకాంత స్థలంగా. అంటే పగలంతా పనిచేసాం, నీరసం వచ్చేసింది అన్నట్టుగా అయింది. ప్రశాంతంగా ఏకాంత స్థలంలో, షేడీగా నీడగా ఉండే స్థలం అన్నట్టుగా, ఎడ లేకుండా నీడనిచ్చేది ప్రశాంత ఏకాంత స్థలంలో విశ్రాంతి తీసుకుందాం మనం అనుకుంటాం. అందుకు స్లీప్ అవసరం అవుతుంది మనకి. Sleep is a sign that waking life has become too strong for the physical organism. నిద్ర పోవటం ద్వారా ఏమైంది? నిద్ర ద్వారా మరలా మేల్కొంచేటప్పటికల్లా నూతన ఉత్సాహంతో పూర్తిగా శక్తిని కూడా తీసుకుని, పూర్తిగా శక్తియుతుడుగా స్థిరత్వం చెంది, పూర్తిగా బలంతో ఇక పని చేయటానికి సిద్ధంగా ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉదయం మేల్కొంచుతాం. అది ఈ స్లీప్ వల్ల మనకి అట్లా ఉపయోగపడుతుంది. ఆ నిద్ర, ఆ విశ్రాంతి అట్లా ఉపయోగపడుతుంది మనకి. అంటే నెక్స్ట్ డే పనికి మళ్ళా ఉత్సాహంగా చేయడానికి అది ఉపయోగపడుతుంది. స్లీప్ ఇస్ ఎ సైన్ దట్ వేకింగ్ లైఫ్, మరలా ఆ పగలు మేల్కాంచి ఆ మేల్కొని ఆ పగలంతా పని చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. ఫోర్స్ ఆఫ్ become too strong for the physical organism, and that the force of the life current must be broken by changing the waking for the sleeping state. అంటే మనకేంటి 24 గంటలు అంతరాయం లేకుండా మనకి ఇక్కడ కరెంట్ సప్లై ప్రభుత్వం వాగ్దానం చేస్తుంటారు, మీకు నిరంతరాయంగా అంతరాయం లేకుండా విద్యుత్ శక్తిని సప్లై చేస్తాం, విద్యుత్ శక్తిని సరఫరా చేస్తాం, నాణ్యమైన విద్యుత్తును మీకు అందజేస్తాం అన్నట్టుగా చెప్తుంటారు కదా. అట్లాగా మనకేంటి ఈ ప్రాణిక్ వైటాలిటీ, ఈ ప్రాణశక్తి నిరంతరము మనకి నిరంతరాయంగా పుష్కలంగా మనకి సప్లై అవుతూనే ఉంది. అయినా కానీ దాని నుంచి విడిపడి అది వస్తుందిలే అని చెప్పి ఇప్పుడు మనం కరెంటు రోజంతా ఉంటుంది కదా అని, అంతకుముందంటే రోజులో కొంత తీసేస్తుండేవాళ్ళు, 1 గంట 2 గంటలు సప్లై ఆగిపోతుండేది. ఇప్పుడేంటి 24 గంటలు సప్లై ఇస్తున్నారు. రేటు ఎక్కువ పెట్టు ఎట్లో గట్లా తంటాలు పడి మనకు మాత్రం 24 గంటల్లో నిరంతరాయంగా సప్లై చేస్తున్నారు. అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఎట్లా పెడతారు పగలు ఏసి రాత్రి ఏసి, పగలు టీవీ రాత్రి టీవీ, అంటే ఈ వీటితో వాడుకునేది ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇష్టారాజ్యంగా వాడేసుకుంటుంటే ఏమవుతుంది, కరెంటు బిల్లు ఎంత వస్తుంది మనకి. ఆ కరెంటు బిల్లు చూడంగానే లబో దిగో. ఇంకప్పుడు ఏం చేస్తాం, జాగ్రత్త పడతాం, కౌంటర్ బ్యాలెన్స్డ్, అమ్మో ఆ లైట్ వేద్దాం, ఉండు కరెంట్ ఉంది కదా అని మనం లైట్ వేస్తూ కూర్చుంటే కరెంటు బిల్లు వాచిపోతుంది. కొద్దిగా ఉండండి, అవసరమైనప్పుడు వేసుకుందాం, అవసరమైనప్పుడు ఇదే వేసుకుందాం, అవసరమైనప్పుడు ఇది వేసుకుందాం అని చెప్పి కొంచెం జాగ్రత్త ఉంటున్నాము లేదా. అట్లాగా ఈ మన భౌతిక దేహం దగ్గర కూడా పుష్కలంగా ప్రాణశక్తి మనకి అందుబాటులో ఉంది కదా అని వాడేసేస్తుంటే ఫిజికల్ దేహం ఏమవుతుంది, భౌతిక దేహం శిథిలమైపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. మస్ట్ బి బ్రోకెన్ బై చేంజింగ్ ద వేకింగ్ ఫర్ ద స్లీపింగ్ స్టేట్. అందుకని ఆ లైఫ్ కరెంట్ని మస్ట్ బి బ్రోకెన్, మనం దాన్ని నిరోధించాలి, ఆపుకోవాలి. మనం ఆ సప్లైని ఆపేసుకుని మనం విశ్రాంతి స్థితిలోకి వెళ్ళి మరలా ఉదయం లేచినప్పుడు మేల్కాంచినప్పుడు ఆ పగలంతా మళ్ళీ తీసుకుంటాం. అప్పుడు మనం భౌతిక దేహానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. భౌతిక దేహం ఇంకా ఎక్కువ రోజులు పనిచేయడానికి వీలవుతుంది సమర్థవంతంగా. ఆస్క్ ఏ గుడ్ క్లియర్వాయింట్, ఇంకా
ఇంకొక ఉదాహరణ ఏంటంటే, అంటే ఈ విధంగా పని, విశ్రాంతి, ఈ స్లీప్ స్టేట్. ఈ స్లీప్ స్టేట్‌కి ఉన్న ఉపయోగం ఏంటి? దాని యొక్క ప్రయోజనం ఏంటంటే, ఆస్క్ ఎ గుడ్ క్లైర్వాయంట్. అంటే ప్రాణిక్ హీలింగ్‌లో వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళేంటంటే ఆరాని వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఆరా అంటే మన కాంతి పుంజం. మన దేహం చుట్టూ, భౌతిక దేహం చుట్టూ కాంతి పుంజం ఉంటుంది. కాంతితో కూడుకొని ఉంటుంది. శక్తితో కూడుకొని ఉంటుందది. అంటే హీట్, ఎలక్ట్రిసిటీ, ఆహ్, ఫోర్సు ఇవన్నీ గూడా కలిసిపోయిన ఒక కాంతి లాంటిది, ఒక వెలుగు లాంటిది, ఒక శక్తి వలయం చుట్టూరా అల్లుకొని ఉంటుంది. దాన్ని ఆరా అంటాం. ఇప్పుడది ఎంత ఉంది అనేది వాళ్ళు కొలవగలుగుతారు. అట్లాగే దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి చూడంగానే తెలిసిపోతుంటుంది. మన చుట్టూ ఉన్నటువంటి వలయం ఎంత మేరకు ఉంది. ఒక్కొక్కళ్ళకేమో దాదాపు గదంతా నిండినట్టు ఉంటుంది. ఇతను గదిలో మధ్యలో కూర్చొనుంటే, ఆ గది మొత్తం అతని యొక్క ఆరాతో వ్యాపించి అలా నిండుగా ఉంటుంది. గదంతా నిండుగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక అంగుళం గూడా ఉండదు. అతని దేహం నుంచి ఒక అంగుళం మేర కూడా వ్యాప్తి చెందదది. చాలా కొంచెంగా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అవి ప్రాణికీలంలో వాళ్ళు బాగా ఎక్స్‌పర్ట్స్, దాని నిపుణులు. వాళ్ళు దాన్ని కొలత వేయడంలో, లెక్కించడంలో. అట్లాగే దివ్య దృష్టి ఉన్న వాళ్ళకి కూడా అది తెలిసిపోతుంటుంది. అట్లా ఒక దివ్య దృష్టి ఉన్నవాడిని గాని, లేకపోతే ప్రాణికీలంలో నిపుణుడైన వాడిని గాని మనం ఏం జేయాలి? ఆస్క్. చూడండి అసలు ఏంటి ఇక్కడ 2 స్థితుల్లో ఏం జరుగుతోంది? నిద్ర పోకముందు, నిద్ర పోయిన తర్వాత ఎట్లాగుంది? ఆస్క్ ఏ గుడ్ క్లైర్వాయంట్ టు డిస్క్రైబ్ ద ఆరా ఆఫ్ ఎ పర్సన్ జస్ట్ రిఫ్రెష్డ్ బై స్లీప్ అండ్ దట్ ఆఫ్ అనదర్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. ఇప్పుడు 2 స్థితులు ఉన్నాయి గదా మనకి. నిద్ర పోవటానికి ముందున్న స్థితి. ఇక నిద్రలోకి వెళ్తున్నాం. ఇక మంచం మీద పడుకోబోతున్నాం. అప్పుడు ఒకసారి చూడటం. ఇప్పుడు మనకి ఎట్లాగైతే పొరగడుపున బ్లడ్ టెస్ట్. ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత ఒక గంట ఆగి బ్లడ్ టెస్ట్. ఏది? షుగర్ లెవెల్ ఎంతుందనేది తెలుసుకోవడానికి. మరి అట్లా చేస్తున్నాం గదా! ముందు, తర్వాత అని. అట్లాగే మనం నిద్రపోవటానికి ముందు ఇక మొత్తం ఆ రోజు పనులన్నీ అయిపోయినాయి. ఇక విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవటానికి మంచం దగ్గరకొచ్చాం. అప్పుడు ఆరా ఎంతుంది లెక్క తీయండి. పడుకున్నాడు. ఆ రాత్రంతా సుఖ నిద్ర పోయాడు. గాఢ సుషుప్తిలోకి జారుకున్నాడు. ఉదయాన్నే మెలుకువ వచ్చింది, లేచాడు. లేవంగానే అతని యొక్క ఆరా ఎంతుంది లెక్క వేయండి. ఈ రెండిట్లో మనకు తెలిసిపోతుంది. ఏంటి విషయం అని. ఈ 2 చోట్ల ఒకే రకంగా ఉందనుకోండి, అసలు ఇది ప్రశ్న రాదు మనకి. ఈ ప్రయోగం చేద్దామని రాదు. ఈ ప్రయోగం చేద్దామని వచ్చిందంటే ఏంటి? ఏదో తేడా ఉందిక్కడ. ఏదో విషయం మనకి ఇక్కడ బోధపరచడానికి ఈ ఉదాహరణ ఇచ్చారు మనకి. అదే పడుకోబోయేటప్పుడు అలాగే ఉందండి. పడుకోబోయేటప్పుడు ఎట్లాగుందో, మేల్కాంచిన తర్వాత అలాగే ఉంది. ఇంకెందుకు మనం పరీక్ష చేయడం అనవసరంగా. వాడిని దివ్య దృష్టి ఉన్నవాడిని బతిమలాడి తెచ్చుకోవటం. అట్లాగే ప్రాణికీలంలో నిపుణత్వం ఉన్నవాడిని తెచ్చుకోవటం. ఇయన్నీ ఎందుకు? ఇంక అక్కర్లేదు గదా! కానీ ఇక్కడేదో తేడా ఉంది. అందుకని ప్రత్యేకంగా ఇది చెప్తున్నాడు. చూడండి. మీకు మీరే తెలుస్తుంది మీకు మీకే. ఒక ప్రాణిక్ హీలింగ్ చేసే వ్యక్తిలో, స్వస్థపరిచే వ్యక్తిలో ఒక నిపుణుడైన వ్యక్తిని పర్యవేక్షణలో చూడండి. లేకపోతే దివ్య దృష్టి ఉన్న వాళ్ళని చూడండి. వాళ్ళని అడగండి. ఆస్క్ ఏ గుడ్ క్లైర్వాయంట్ టు డిస్క్రైబ్ ది ఆరా ఆఫ్ ఎ పర్సన్ జస్ట్ రిఫ్రెష్డ్ బై స్లీప్ అండ్ దట్ ఆఫ్ అనదర్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్. అంటే ఇక్కడేంటంటే ఇద్దరిని తీసుకొచ్చాడు. ఒకడేమో జస్ట్ నిద్రపోయి, పూర్తిగా నిద్రపోయి, సుఖ నిద్రపోయి మేల్కొన్న వాడిని ఒకడు. ఒకడేమో నిద్రకి ముందు, నిద్రపోవటానికి ముందు. అయితే దీనికన్నా మనకేంటంటే ఇదేంటంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అతని యొక్క ప్రశాంత స్థితిని బట్టి ఆరా మారిపోతుంటుంది. ఒక్కొక్కడి యొక్క ప్రేమతత్వాన్ని బట్టి
అందరి పట్ల పాజిటివ్గా, సానుకూల ధోరణితో, ప్రేమతో మెలుగుతూ ఉంటే ఆరా పెరుగుతుంది. కాబట్టి ఇట్లా వేరుగా ఇద్దరు వ్యక్తుల్ని మనము పోల్చడానికి కష్టం అవుతుంది. అట్లా కాకుండా పోయిన ఒకడే అనేటప్పటికల్లా ఒకే రకమైన స్వభావంతో ఉంటాడు కాబట్టి, ఇప్పుడు నిద్ర పోకముందు ఎట్లాగున్నాడు, నిద్రపోయి లేచిన తర్వాత మేల్కొన్న తర్వాత ఎట్లాగున్నాడు, నిద్ర పోవటానికి ముందు ఎలాగా ఉన్నాడు, మేల్కొన్న తర్వాత ఎలాగున్నాడు చూస్తే ఎట్లాగుంటుంది మనకి. The farmer will be seen bathed in rhythmical vibrations of life currents. అంటే నిద్ర మేల్కొన్న తర్వాత పూర్తిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి మేల్కొన్న తర్వాత అతని ఎలా ఉంటుంది, అతని యొక్క ఆరా రిథమికల్ వైబ్రేషన్స్ ఆఫ్ లైఫ్ కరెంట్స్, ఆ ప్రాణశక్తి ప్రవాహాలు చక్కటి తాళ లయబద్ధంగా కదులుతూ ఉంటాయి. ఎందుకంటే ఏదైనా కానీ అలల వలె, తరంగాల వలె తిన్నగా ప్రవహించేది ఏది ఉండదు. ఈ సృష్టి మొత్తం కూడా తిన్నగా అనేది లేదు. అలలలో అలలుగా వైబ్రేషన్, సౌండ్ కూడా అలలు అలలుగా, కాంతి అలలు అలలుగా, అట్లా ఆ వైబ్రేషన్స్ అట్లాగా రిథమిక్గా అన్నమాట. అంటే ఎక్కువ ఎత్తు వచ్చి మనకి ఈసీజీ లాంటివి తీస్తారు పరీక్షలు, మన గుండె గురించిన విషయం తెలుసుకోవడం కోసం. అది ఎట్లాగుంటుంది, చాలా ఎత్తుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ చాలా దిగువకు వస్తుంది. ఒకదానికొకటి రిథమిక్గా ఉండదు. ఎంత పైకి వెళ్ళిందో అంత దిగువకి రావటం ఆ గ్రాఫ్, మళ్ళా ఎంత దిగువకు వచ్చిందో అంత పైకి వెళ్ళడం, ఇట్లా ఒక క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఆ గుండె క్రమబద్ధంగా నార్మల్గా గుండె కొట్టుకుంటూ ఉంటే అది అట్లాగొస్తుంది గ్రాఫ్. మరి గుండె సరిగా లేకపోతే దానికి అనుగుణంగానే అది గందరగోళంగా ఉంటుంది, రిథమిక్గా ఉండదు. అట్లా కాకుండా ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఈ కరెంట్స్, ఈ లైఫ్ కరెంట్స్, ఈ ప్రాణశక్తి ప్రవాహాలు రిథమికల్ వే చక్కగా ప్రవహిస్తూ ఉంటాయి అతని చుట్టూ. నిద్ర మేల్కాంచిన వాడి చుట్టూ, నిద్ర అప్పుడే మేల్కాంచాడు, ఫ్రెష్గా ఉన్నాడు, నూతన ఉత్సాహంతో, వాడు ఆరా చూసేటప్పటికల్లా ఎలాగుంది, రిథమికల్ వైబ్రేషన్స్ ఆఫ్ లైఫ్ కరెంట్స్. అవన్నీ రంగుల్లో మనకి తెలియజేయబడుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నదంతా రంగులమయం, అన్ని కలర్స్ అన్నమాట. ఏ రంగులతో ఉంటుంది, గోల్డెన్, బ్లూ అండ్ రోజీ. పూర్తిగా ఆరోగ్యకరమైనది. రోజీ అంటే బ్లడ్ సప్లై చక్కగా ఉంది అని తెలియజేసేది రోజు కలర్ అనేటప్పుడు. మన అరచేయి గులాబీ రంగుతో ఉందనుకోండి, అతనిలో గుండె చక్కగా పనిచేస్తుంది, బ్లడ్ ఉండవలసినంత ఉంది, హేమోగ్లోబిన్ కంటెంట్ చక్కగా ఉంది, బ్లడ్ సప్లై బాగా జరుగుతుంది. అదే బ్లడ్ చాలా తక్కువగా ఉంది, గుండె చాలా బలహీనంగా కొట్టుకుంటుంది, అప్పుడు అరచేయి ఎట్లా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. అట్లా రంగుల్లోనే మన ఆరోగ్య పరిస్థితి తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. మనకి బాగా నీరసంగా బ్లడ్ తక్కువగా ఉండి ఎనీమిక్ పేషెంట్ ఉంటారు చూడండి, వాళ్ళ ముఖం ఎలాగ ఉంటుంది, తెల్లగా పాలిపోయినట్టు ఉంటుంది. అదే ఒకడు ఎర్రగా గులాబీ రంగుతో చెక్కిళ్ళని ఆ ముఖం అంతా గులాబీ రంగుతో మెరిసిపోతూ ఉంటుంది, ఎందుకంటే బ్లడ్ ఫుల్గా ఉంది వాడి దేహంలో. అట్లాగా మనకి ఈ రంగుల్లోనే తెలిసిపోతుంది అనమాట. ఎట్లాగుంది, ఉదయం నిద్ర లేచినప్పుడు గోల్డెన్, బ్లూ అండ్ రోజీ, ఈ 3 కలర్స్ తో చక్కగా ఒక రిథమిక్గా ఆ వలయాలుగా అతని చుట్టూ ఆవరించి ఉంటుంది అన్నమాట ఆరా. సరే, వీడికి చూసాం, దీస్ ఆర్ ద ఎలక్ట్రికల్ వేవ్స్ ఆఫ్ లైఫ్, అంటే ఆ ప్రాణశక్తి ప్రవాహాలు అనమాట. ఎలక్ట్రికల్ వేవ్స్ ఆఫ్ లైఫ్, విద్యుదయస్కాంత తరంగాల్లాగా మనకి విద్యుత్ తరంగాలు, ప్రాణ విద్యుత్ తరంగాలు అనమాట. ప్రాణశక్తిని మనకు అందజేసేవి. ఈ మొత్తం మన దేహం ఎంతవరకు తీసుకుంటుందో దాన్ని తెలియజేసేది అది. ద లేటర్ ఈస్ అంటే నిద్రపోవటానికి ముందు ఉన్నవాడు పగలంతా పని చేశాడు, ఇక అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని వచ్చినవాడు. వాడి ఆరా చూస్తే ఏమైంది, యాజ్ ఇట్ వర్ ఇన్ ఏ మిస్ట్ ఆఫ్
ఇంటెన్స్ గోల్డెన్ ఆరెంజ్ హ్యూ. అంటే స్పష్టత లేదు ఆ రంగుల్లో. ఇక్కడేమో ఇప్పుడు పూర్తిగా మేల్కొన్న వాడికి ఆరాలేమో స్పష్టత ఉంది, పూర్తి స్పష్టతగా. ఈ నిద్రకి వచ్చిన వాడు, నిద్ర పోదామని అనుకుంటున్న వాడి ఆరానేమో ఒక పొగమంచు రూపంలో, ఆ కలరు అన్ని ఉందా లేదా అన్నట్టుగా పొగమంచు రూపంలో ఉందన్నమాట. మిస్ట్ ఆఫ్ ఇంటెన్స్ గోల్డెన్ ఆరెంజ్ హ్యూ. అంటే ఆరెంజ్ అనేటప్పుడు కల్లా అది ఏమవుతుంది, ప్రాణశక్తి యొక్క తగ్గుదలని చూపిస్తుంది, అతని యొక్క శక్తిహీనతను సూచిస్తుంది అనమాట ఆరెంజ్ కలర్. ఈ గోల్డెన్ ఆరెంజ్ కలిపిన రంగుగా ఉంటుంది అనమాట హ్యూ. అటువంటి రంగుగా అంటే చాలా నీరసంగా, ఆరాగా యొక్క విశాలం కూడా తగ్గుతుంది. అక్కడేమో మేల్కాంచిన వాడి యొక్క ఆరానేమో చాలా ఎక్కువ విస్తరించి ఉంది, చాలా ఎక్కువ దూరం, ఒక 3 అడుగులు 4 అడుగుల దూరం విస్తరించి ఉంది. వీడికి వచ్చేటప్పుడు కల్లా 1 అడుగు కూడా లేదు, ఒక 5 అంగుళాలు 6 అంగుళాలు అన్నట్టుగా, ఒక అరడుగు అన్నట్టుగా అంతవరకే వ్యాపించి ఉంది. పొగమంచు రూపంలో ఉంది. వాటి యొక్క వైబ్రేషన్స్, వాటి తరంగాలు అది చాలా నీరసంగా కదులుతున్నట్టుగా ఉంది, రిథమిక్ గా కాకుండా. ఒక్కసారి కదలటం, మళ్ళీ కొంచెం ఆగిపోవటం, మళ్ళీ కదలటం, అలాగా ఎగుడు దిగుడుగా. కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ whirling with an almost incredible spasmodic rapidity. మొత్తం అవన్నీ అణువులతో కూడుకున్నాయి కదా, అవన్నీ సుడుల్లాగా తిరుగుతున్నాయి. ఇట్లాగా చక్కగా అలా మొత్తం ప్రసరించాల్సిందే. అక్కడి నుంచి ఒక అలలాగా, ఒక సముద్రపు అల ఎలాగైతే ఆ చివర ఎక్కడ సముద్రంలో నుంచి బయలుదేరి మనకు ఒడ్డుకి ఎలాగా క్రమక్రమంగా వస్తుందో, అట్లా ఇది కాకుండా స్పాస్మాటిక్, అంటే మనం పట్టేసినట్టు, ఒక్కొక్కసారి మళ్ళీ వదిలినట్టుగా, మళ్ళీ పట్టేసినట్టు, ఇట్లాగా ఎగుడు దిగుడుగా ఆ యొక్క అల యొక్క ప్రవాహం ఉంటుందన్నమాట. whirling with an almost incredible spasmodic rapidity, showing that the person begins to be too strongly saturated with life. అంటే ఇంకా అతని యొక్క స్థితి ఏంటన్నమాట, ఈ ప్రాణశక్తి, అపారమైన ప్రాణశక్తి తన దగ్గర ఉన్నప్పటికీ తన చుట్టూ దాన్ని తీసుకోలేని స్థితిలో వాడు ఉన్నాడు, దాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు అన్నమాట. దాన్ని ఏమాత్రం గ్రహించినా ప్రాణశక్తి ఉంది కదా అని ఇది బ్లాస్ట్ అయిపోతుంది. భౌతిక దేహం అది నాశనం అయిపోతుంది. అది భౌతిక దేహము దాని యొక్క ఇది బ్లాస్ట్ అయిపోతుంది. అంటే భౌతిక దేహము తట్టుకోలేదన్నమాట. అది భౌతిక దేహము తట్టుకోలేని పరిస్థితిని అది సూచిస్తూ ఉంది. నిద్రపోవటానికి ముందు ఉన్న వాడి యొక్క విషయం చూస్తే, నిద్ర మేల్కాంచిన వాడి విషయం చూస్తే ఫుల్గా ఎంత ప్రాణశక్తి వచ్చినా కానీ గ్రహించడానికి వీలుగా వాడున్నాడు. ప్రాణశక్తిని అసలు ఏమాత్రము స్వీకరించలేని స్థితిలో వీడు ఉన్నాడు, నిద్రపోవటానికి ముందు ఉన్నవాడు. నిద్ర పోయి లేచిన వాడు పూర్తిగా దాన్ని గ్రహించడానికి వాడు. తేడా, అందుకు స్లీప్ యొక్క అవసరం ఉంది. అట్లాగే మనం 70-80 సంవత్సరాలు జీవితం గడిపాం. ఈ భౌతిక దేహము ఇక నెమ్మదిగా కృషించిపోతుంది. ఇంకా ఈ భౌతిక దేహంతో ఇంకా మనం ముందుకు వెళ్ళలేము. అందువల్ల ఈ భౌతిక దేహం తీసేసి, అంటే చొక్కా చిరిగిపోయింది అన్నట్టుగా, చిరిగిపోయిన చొక్కా వేసుకుంటాము మనం, కొంచెం చిరుగు కనపడంగానే తీసి అవతల బారేసి కొత్త చొక్కా దొడుక్కుంటాం, దానికి ఏమాత్రం బాధపడం మనం. మరి భౌతిక దేహం అటువంటిది. ఈ భౌతిక దేహం మనం మార్చుకోకపోతే ఎన్నాళ్ళని దీంట్లో ఉంటాం. అందువల్ల ఇది మార్చుకుని మళ్ళా కొత్త దేహంతో మళ్ళీ వస్తాం. ఇట్లా ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే మనం ఈ విషయాలు అవగాహన కలిగే కొలది మనం నిత్య జీవితంలో ఎట్లాగా వ్యవహరించాలనేది కూడా మనకు అర్థమవుతుంటుంది.
తర్వాత ఇక్కడ ఉన్న స్థితులన్నీ కూడా ఒకే పద్ధతిలో జరుగుతున్నాయి, ఒకే ధర్మము. వీటన్నిటిని నడుపుతున్నవి ఆ ధర్మాలన్నీ, ప్రకృతిలో ఉన్న ధర్మాలు చక్కగా ఇవన్నీ నడుపుతున్నాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ మొత్తము ఒక యూనిట్ గా ఉన్నది అన్నది మనకు అర్థమవుతుంది. అట్లా ఏకత్వానికి రావడానికి మనం ఇవి ఉపయోగపడతాయి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మనం చాలా ఉత్సాహంగా ఉంది, ఇంకా ఎన్నో విషయాలు చెప్పుకోవాలని ఇలాగ వెళ్ళిపోతుంటే ఇప్పటికే 5 నిమిషాలు పెరిగిపోయింది. 5:30కి మనం ఆపుకోవాల్సింది 5 నిమిషాలు పెరిగింది. ఇప్పుడేమవుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. మొత్తం మన దేహము, మన ఆలోచన, మన బుర్ర ఇవన్నీ వేడెక్కిపోతాయి. ఇక స్వీకరించలేని పరిస్థితి వస్తుంది. అందుకని ఇదిగో గంటకి ఆపుకోవటము, మరలా ఫ్రెష్ గా నెక్స్ట్ డే అట్లాగా. దీన్ని కూడా అదే సూత్రం. ఓకే. వాసుదేవ.